పాయింట్ దగ్గర నుంచి మనకు స్టెప్స్ ఇది మనకు అంతా 5 feet ఇంచెస్ ఇక్కడ నుంచి 5 feet 2 inches ఇది ఉట్టిగా పడిపోతుంది ఏం లేదు అది బాగానే ఇప్పుడు ఇది ఎక్స్టెన్షన్ కదా ఇది మనం మనకి మొత్తం దీని వాళ్ళు ఇక్కడ దీని మనకి బాల్ అంటే ఇక్కడ బీమ్ రన్ అదే కాలం అంటే ఇక్కడ బీమ్ రన్ అవుతుంది బీమ్ రన్ అవుతుంది ఆ బీమ్ వరకు తీసేసుకొని మనకు మీటర్ బాండ్ జాయింటింగ్ మీద జాయింట్ పని చేస్తాము దక్కలే చెప్పాడు మన వెయిట్ ఆపాలి వెయిట్ ఆపాలి మొత్తం లేకుండా ఇప్పుడు మనము ఏదైతే జాయిన్ చేస్తున్నామో 1 feet లోపల కింద ఇది ఓకే ఇది ఉంటుంది దీనికి ఏదైనా సరే మన గుర్తు నుంచి ఎక్స్టెన్షన్ తీసుకుంటున్నాము ఏది ఎక్స్టెన్షన్ తీసుకుంటున్నామో ఎక్స్టెన్షన్కి ఖచ్చితంగా 2.5 feet 1 feet తీసుకుంటాం ఓకే మనం ఏంటంటే మా గుర్తు అంటే వెయిట్కి అయితే ఒక 6 inches వెయిట్ తీసుకున్నాము మినిమం ఎందుకంటే లోడ్ అనేది క్యాల్కులేట్ చేయాలి ఫస్ట్ దాని లోడ్ ప్లస్ దానికి వచ్చే వెయిట్ క్యాల్కులేట్ చేసేటప్పుడు ఏదైతే తీసుకున్నామో అక్కడి నుంచి మినిమం ఒక 2.5 feet అయినా ఉండకుండాలి మనం స్లాబ్ జాయింట్ చేసినా వేరే ఇంకేతర జాయింట్ చేసినా ఖచ్చితంగా 2 feet అనేది ఉండాలి వేరే వెళ్తే మనకి ఏంటంటే చివరి కదా దీని నుంచి మనకు 1 feet ఎక్స్టెండ్ చేసిగా 3 feet ఇక్కడ నుంచి 5 feet అంటే అది కొంత ఉంది కొంత లేదా ఉంటుంది దానిలో కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఇది ఇలా చేసేసుకొని ఇవన్నీ చేయవచ్చు కదా కాబట్టి మనం దీనికి వెల్డింగ్ కొట్టేసుకోండి రాడ్స్ వెల్డింగ్ కొట్టేద్దాం వెల్డింగ్ కొట్టేసి మెయిన్ బాక్స్ వేద్దాం మెయిన్ బాక్స్ వేద్దాం ఇది కూడా వీక్ అయిపోయింది అయితే ఇక్కడ ఏంటంటే మన స్క్రీన్ ఉంది కదా అయితే ప్లేట్లో మనకి పక్కనే ఒకటి ఇది కొట్టేసి లాక్ చేస్తాం కొన్ని ఉన్నాయి లాస్ట్ కొన్ని వాటర్ ఎక్కడైతే వాటర్ లీకేజ్ అయిందో అంతా రస్ట్ వచ్చింది వాటర్ మనకు ఎక్స్టెన్షన్ అనేది వాల్ నుంచి 5 feet కావాలి మన దాంట్లో అంటే 6 inches 2 inches అంటే 400 కలుపుకోవచ్చు 6 inches కలుపుతాం 6 inches మనం పెంచుకోవాలంటే కూడా మినిమం 1.5 feet రాడ్ అనేది జాయిన్ చేయాలి అంటే మనకు అంత తీసుకోవాల్సి ఒకవేళ కానీ మీరు నేను చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 2 feet ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే అప్పుడు ఖచ్చితంగా బీమ్ దగ్గర తీసుకోవాలి 6 inches మనం తీసుకున్నాం కానీ మనం దాంట్లో ఎలా ఇప్పుడు మనకు వెయిట్ అనేది వెయిట్ మనకు క్యాలిక్యులేషన్ ఫస్ట్ దాన్ని స్లోప్ చేసుకుంటామా స్లోప్ చేసుకున్నప్పుడు ఎంత వెయిట్ పడుతుంది అది దానికి గ్రావిటీ ఫోర్స్ కూడా పడుతుంది కదా ఆ గ్రావిటీ ఫోర్స్ పడుతుంది స్టీల్ మీద మనకు డిపెండ్ అవుతుంది కాంక్రీట్ అనేది మనకి M20 M25 మనం వాడుతుంది కాబట్టి ఖచ్చితంగా స్టీల్ మీద డిపెండ్ అవుతుంది ఆ వెయిట్ కూడా ఆపాలి మనం 6 inches తీసుకుంటున్నామని చెప్పేసి దీని పెద్ద వెయిట్ అవసరం లేదనుకున్నా కానీ మన ఒక పర్సన్ వాళ్ళు అంటే ఒకేసారి ఒక 4 members మరి అన్నప్పుడు ఖచ్చితంగా అంటే మనం సినిమా అయిపోయింది బైక్ కిందికి దిగేది కాబట్టి మరి అలాంటి ఒక స్టార్ట్ చేసుకోవాలి కదా మళ్ళీ లేదంటే చాలా అయిపోతుంది చిన్న పడిపోదు బట్ క్రాక్ వస్తే మళ్ళీ రిపేర్ అవుతుంది మళ్ళీ అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది
మళ్ళీ చేయొచ్చు, చేయొద్దని కాదు, టైం ఏం కాదు, కానీ ఎప్పుడైతే రిపేర్ అవుతూ ఉంటాయి. అలాగా ఏం చేసుకుని రిపేర్ స్టార్ట్ చేసుకుంటే బెటర్. నేనేమంటే ఆల్రెడీ ఈ పార్ట్స్ చూస్తుంటే నాకు పిచ్చుకొని డబ్బు వస్తుంది. ఏదో లైఫ్ కావాలి కాబట్టి ఎందుకనే మంచిది. ఇది కూడా చూసి ఒకసారి కొంచెం బాగా ఇలా కొట్టేసినాక కొంచెం బాగా కొట్టుకోండి. మన సేమ్ ఇలానే కష్టం ఉంది అంటే మనం అడిషనల్గా మళ్ళీ రావచ్చు. ఏదైతే బ్లాక్ ఉందో మనకి ఎక్స్ట్రా సపోర్ట్ కావాలి. ఇప్పుడు సపోర్ట్ ఇదే ఉంది, ఎందుకంటే చూసుకుంటా లైఫ్ పోయింది, తగ్గిపోయింది. ఇప్పుడు అదే మనకి ఈ రాడ్ కూడా అది మనకు ఓకే, ఎందుకంటే కంటిన్యూ పెయింట్ రాకుండా రాకుండా ఉంది. ఈ రాడ్ ఉంది కాబట్టి మనకు కొన్ని స్ట్రెంత్ తగ్గిపోయింది. ఒకటి చూసేసుకొని ఇది నా వచ్చిన ఏంటంటే ఇది కూడా ఇలాగూ చేస్తాం కాబట్టి కొంచెం బ్రేక్ చేసి సీల్ బాగుంది అంటే మనం కంటిన్యూ చేసుకోవచ్చు. తగ్గించుకోవచ్చు వెయిట్ని బట్టి. అంటే మనం సినిమా వెళ్ళినప్పుడు కెపాసిటీ ఎంత సైజ్ తక్కువ చేసుకోవచ్చు, చేసుకోవచ్చు ఇబ్బంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ అక్కడి నుంచి వచ్చేసింది. నా ఒపీనియన్ అంటే 90% పీపుల్స్ అనేది మిడిల్లో నడుస్తారు. ఈ కార్నర్స్ రారు, అంటే వదిలినప్పుడు ఆ కార్నర్స్ లేదంటే ఈ కార్నర్స్ సపోర్ట్లో నడుస్తారు. ఎవరికైనా ఒక థాట్ ఏంటంటే కార్నర్స్ ఎందుకులే అని ఉంటుంది కాబట్టి సెంటర్ నుంచి అది ఉంటుంది. బట్ ఏంటంటే ఎవరో ఒకరు ఇలా వెళ్తారు కాబట్టి వాళ్ళ కోసం చేసుకోవచ్చు. దాంట్లో మిడిల్ ఆఫ్ ది సరే చూసేసుకొని మనకి ఎంత ఏంటి వెయిట్ క్యారీ చేసుకోవచ్చు, ఎంత మనకు కెపాసిటీ ఎంత సార్ మెంబర్స్ అదే అంతమంది కాదు. బాల్కనీ ఎంత కదండి పడకుండా మినిమం ఒక 4 feet 8 feet పడకుండా కూడా వెయిట్ ఏం లేదు, దూరం రాడ్ తీసుకోండి. ఎక్స్టెన్షన్కి దూరం రాడ్ ఇది ఓల్డ్ అప్పట్లో ఓల్డ్ దూరం రాడ్ కాబట్టి ఇది ఏం చేస్తే దూరం రాడ్ వాడుతుంది. వాడేసి ఏంటంటే ఈ పార్ట్ నాకు ఈ పార్ట్ కనిపిస్తుంది కాబట్టి చెప్తుంది. ఖచ్చితంగా మనకు ఏది రాడ్స్ ఉంది ప్లస్ ఇంకొకటి అక్కడ అయితే రాడ్ పడుతుంది ఏమంటారు కొంచెం లైఫ్ తెచ్చుకోవాలి కాబట్టి డిస్మెంట్ చేసి కట్టుకుంటే ఇంకా బీమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి లేదు మన ఇప్పుడంటే లక్కీ అర్థం వస్తుంది కదా. స్టాండర్డ్గా అయితే నా ఒపీనియన్ డిస్మెంట్ చేసి పర్ఫెక్ట్ రాడ్స్ ఏదైతే వీక్ రాడ్స్ ఉన్నాయో వీక్ రాడ్స్ కోసం మళ్ళీ ఒక అడిషనల్గా రాడ్స్ స్లాబ్లో హోల్డ్ అంటే మనం చేయాలి అనుకున్నప్పుడు ఇంకా మొత్తం చేయాలనుకున్నప్పుడు ఈ బీమ్ సైజ్ తగ్గించాలి చేసుకోవచ్చు. అంటే కొంచెం సీలింగ్ హైట్ అని వస్తుంది మనం ఖర్చు పెట్టిన మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ బీమ్ ఉంది కదా, ఈ బీమ్ ఉంది మీరు రాడ్స్ అనేది ఎక్కడైనా సపోజ్ కవర్ తీసుకుంటారు. ఎందుకంటే ఎక్స్టెండ్ చేయాలి కదా, ఈరోజు తీసుకుంటాం. దీన్ని మళ్ళీ వెళ్ళిపోతేసి అక్కడ మధ్యలో కూడా అదే ఈ హైట్ తగ్గించాలంటే ఫస్ట్ ఏంటంటే మొత్తం తీసేది ఈ డోర్ తగ్గించుకుంటాం. మన లెంత్ ఆఫ్ మనం తీసుకునే బట్టి దీని లెంత్ ఒకటే కదా, ఒకటే
తీసుకొని ఆ లోపల ఏదైతే స్టీల్ ఉంటుందో మంచి మిల్లు కూడా స్టీల్ అనేది ఆ మిల్లులోకి తీసుకొని అక్కడ హోల్ చేసుకొని హోల్ చేసుకొని ఒక వెయిట్ ఏం లేదు స్లాబ్తో కలుపుకొని 1.5 feet అంటే 6 inches స్లాబ్ వేసుకుంటే మనకి 1 feet ఆల్రెడీ ఇంటికి తీసుకోవాలి కానీ దీని కూడా స్లాబ్ మనకి కిందకి 1 feet కదా అసలు మొత్తం తీసేసి ఐరన్ స్ట్రక్చర్ చేస్తే దాన్ని గోడ కట్టుకోవచ్చు. దాని మీద గోడ కట్టుకోవచ్చు బట్ మీకు ఏమంటారు మూవ్మెంట్ అనేది వైబ్రేషన్ వల్ల కింద అనేది జాయింట్ ఉంది సార్. మీరు ఎట్లా కట్టుకోవాలంటే మీరు ఏదైతే దీని ఏమంటారు కదా సార్ మనం ఫ్యాక్టరీలో వేస్తాం కదా సార్ స్లాబ్ వేస్తాం డక్షీట్ కాదు మెజనెంట్ రోల్ టైప్లో వేసుకుంటే మీకు ఏమన్నా మీరు కిందకి ఇక్కడ కావాలి సపోర్ట్ ఇదే రెనోవేషన్ చేస్తున్నారు. నాకు తెలిసి దీనికి పెద్దగా అమౌంట్ కూడా ఎక్కువ కాదు కాదు ఇంత వద్దల్లో తయారు చేస్తారు. కాబట్టి మీరు నా పర్సనల్ ఒపీనియన్ ఒకసారి ముందు కూడా ఇది కనిపిస్తుంది కాబట్టి నేను ఎలా ఉందో అట్లా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఏదైతే మనకు మన బాడీ తీసుకోండి మన బాడీ తీసుకోండి మన బోన్స్ ఎలా ఉన్నో ఇలాగ కాంక్రీట్ మనకు బోన్స్ స్ట్రెంత్ ఏది మన చర్మం మన ఈ కంట్రోల్ సేమ్ మన బాడీ మన బోన్స్ ఎంత స్టాండర్డ్ ఉంటే మనం అంతా గట్టిగా ఉంటాం. పైన అంత పూదనే కలర్ మేకప్ కాబట్టి ఇది మన బోన్ స్టార్టింగ్ ప్రిన్సిపల్ మన బోన్ బ్రేక్ అయితే అడిషనల్ ఎలా అయితే చేసి దాన్ని సపోర్ట్ చేస్తుంది సేమ్ ఇలాంటి చేసుకోవచ్చు. కాంప్రమైజ్ కాకండి ఎందుకంటే లైఫ్తో కానీ మనుషులకు ఉంటారు కాంప్రమైజ్ కాంప్రమైజ్ కాకండి. మీకు నాకు తెలిసి ఇప్పుడు ఇదంతా తీసేస్తే ఇవన్నీ మళ్ళీ ఎక్స్ట్రా మనం స్ట్రేట్ రాట్ వేసుకుంటాం వస్తాం కాబట్టి అది ఎలాగో వచ్చేస్తాయి. మరి మనకేంటంటే కావాల్సి ఇక్కడ నుంచి మాత్రమే అడ్జెక్ట్ మెయిన్ బాక్స్ దీని ఇప్పుడు ఏమైంది మనం ఏదైతే ఉన్న రాడ్స్కి దాని పక్కన ఎక్స్ట్రా సపోర్ట్ వస్తుంది. ఎక్స్ట్రా సపోర్ట్ బిల్ కొట్టేసి దాంట్లో శాంకర్ కష్టం దాని నుంచి మనం మంచిగా ఉన్న రాడ్ని ఎక్కువగా 10 రాడ్స్ మంచిగా ఉన్నాయంటే 1 by 1 అంటే ఒక రోజు లేదు అన్నీ ఉన్నాయంటే ఎవ్రీ రాడ్ పక్కన